ఎప్పటినుంచో అనుకుంటున్నా కోఫ్తా కర్రీ చేద్దామని. ఆఖరికి ఇయాలయిందనమాట. ఈ కోఫ్తా కర్రీ కూడా మంచిగా హెల్తీ వెర్షనే చూపిస్తున్నా. డీప్ ఫ్రైలు గట్లా గిట్లా ఏం లేదు. ఆరాంసే అందరూ చేసుకోవచ్చు. చెప్పాలంటే డయట్ చేసేటోళ్ళు కూడా తినొచ్చు. జీరా రైస్ కి లేదంటే మంచిగా చపాతీకి కూడా పర్ఫెక్ట్ ఫిట్. నేను గూగుల్ ఏం కూడా చేయలేదు. ఇది మాత్రం ఖాళీ ఏబీ స్టైల్ అనే చెప్తా. కార్తీక మాసం అయిపోయింది కాబట్టి అందరు నాన్ వెజ్ చేసుకుంటారేమో, కానీ వెజిటేరియన్స్ ఇది మాత్రం స్పెషల్ గా మీకోసమే. సండే ఫండే కాబట్టి టేస్టీ ఫుడ్ లేకపోతే వీకెండ్ ఫీలింగ్ రాదు. అండ్ ఈ డిష్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఎక్కువ మసాలాలు, ఎక్కువ కాంప్లికేషన్ కూడా లేదు. కోఫ్తాకైతే కొంచెం ఆలు తక్కువ అండ్ పన్నీర్ ఎక్కువ వేసిన. ఉప్పు, కారం, కొత్తిమీర, కరియాపాక్, పచ్చిమిరపకాయల పేస్ట్, ఇక మీకు ఏది పసంद ఉంటే ఇక మసాలా వేసేసుకోవచ్చు. నేను మాత్రం గిట్లనే సాదా పెట్టిన. అండ్ కొంచెం మొత్తం బాల్ లెక్క బైండింగ్ రావాలి కాబట్టి జర్రంతా కార్న్ఫ్లోర్ కలిపినుండే. చాలు ఇక బైండింగ్ వచ్చింది కదా, ఇక కోఫ్తా లెక్క చేసి ఎయిర్ ఫ్రై చేసుడే. మంచిగా బ్రౌన్ అయినాయి, క్రిస్పీ కూడా అయినాయి. ఇంకా గింత మంచి కోఫ్తాలు అయిన తర్వాత ఇక మళ్ళీ సపరేట్ గా డీప్ ఫ్రై చేసుడు ఎందుకు. ఇక గ్రేవీ కాడికి వస్తే బేసిక్ గ్రేవీనే వేసిన. ఒక్క ఆనియన్, 2 టమాటాలు, టమాటా సైజ్ పెద్దగానే ఉంటది. దాంట్లోనే కొన్ని కాజులు వేసి లాస్ట్ కి జరంత మసాలా వేసుకొని దించేసుకున్నాడే. సింపుల్, సాదా అండ్ యెట్ వెరీ టేస్టీ. చేసుకొని చెప్పుండ్రి, సమజ్ అవుతుంది కదా. సరే మరి ఉంటాం.